రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ సహకారంతో ఎన్నికలు అంతా సజావుగా సాగుతుందని మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్లో మొదటిసారిగా భారీ స్థాయిలో ఓటు శాతం నమోదవుతుండడం విశేషమని అన్నారు. ఓటు శాతం పెరగడం ప్రజాస్వామ్య విజయమని ఆమె అభివర్ణించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఘర్షణలు జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. పోలింగ్ ముగిసే సమయానికి మరింత మెరుగైన ఓటింగ్ శాతం నమోదవుతుందని ఆశించినట్లు శ్రీదేవి తెలిపారు. ఈసారి చేసిన ప్రయత్నం అంటే ఓటర్స్ అవేర్నెస్ కానివ్వండి, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రోత్సాహం ఎటువంటిదంటే వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ పోలింగ్ పర్సంటేజెస్ ఇన్ చాలా మున్సిపాలిటీస్లో కూడా. ఒకటి కార్పొరేషన్ అయినా సరే ఈసారి కొత్తగూడెంలో మంచి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. దీనికి ఏంటంటే పాలవంచ మున్సిపాలిటీ అయినా మనం ఫస్ట్ టైం పాలవంచ కొత్తగూడెంలో కార్పొరేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్స్ అక్కడ నిర్వర్తిస్తున్నాము. సో ఒక డెమోక్రసీని వెల్కమ్ చేసేది మనము కొత్తగూడెం కార్పొరేషన్లో చూస్తున్నాం. కొత్తగూడెం కార్పొరేషన్లో ఈసారి కొత్తగూడెం, పాలవంచ అండ్ సుజాత నగర్ని కలిపి మనం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాము. అక్కడ మనము కార్పొరేషన్స్లో ఉన్న పోల్ పర్సంటేజ్లో టాప్లో ఉంది కాబట్టి సెకండ్ రిపోర్ట్ వచ్చేసరికి కూడా చాలా బాగా ఓటర్స్ ఉత్సాహంతో